రుణమాఫీపై ఆందోళన వద్దు, అబద్ధాలను నమ్మొద్దు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇగో రుణమాఫీపై ఆందోళన వద్దు, అబద్ధాలను నమ్మొద్దు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటే ఇక్కడ చూడండి ఒకసారిగో. రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు, అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే 2 లక్షల లోపు రుణాల వరకు అర్హులైన రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం నెల రోజుల్లోనే మాఫీ చేసింది. దాదాపు 22 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేసింది. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. ఇగో తెలంగాణ రైతు కుటుంబాలు 6,190 కోట్ల 1 లక్ష రూపాయలు మాత్రమే అని ఇక ఇది ఇక్కడ ఒక చెక్, డమ్మి చెక్ అంటారు దీన్ని. సో ఈ డమ్మి చెక్ ఇచ్చినప్పుడు ఫోటో అది. ఇక జూలై 18వ తేదీన 1 లక్ష లోపు రుణాలు, జూలై 30న 1 లక్ష నుంచి 2 లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీన 1 లక్షన్నర నుంచి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. మరి 31,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 18,000 కోట్లతో సరిపెట్టిందని, రుణమాఫీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. అంటే విజ్ఞప్తి చేసిన విషయాన్ని బట్టి చూస్తే మా దగ్గర ఇంకా ఉన్నాయి అమౌంట్, మేము చేస్తాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నుండి సాంకేతిక సమస్యలతో ఆగినా కంగారేమీ లేదు. ఇక్కడ నుండి రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో 2 లక్షలకు మించి రుణాలున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. ఇగో 2 లక్షల పైన ఉన్న కూడా వర్తిస్తుందని క్లియర్ గా వచ్చినాయి. సో నేను డైలీ మీకు అప్డేట్ ఇస్తా, గైడ్ లైన్స్ కూడా ఇస్తా. దాని ప్రకారంగా మనము ముందుకెళ్ళాలి తప్ప తొందరపడద్దు ఎవరో ఏదో చెప్పిరని. సో ఇక్కడ చూడండి, ఇగో ఉదాహరణకు ఒక రైతుకు 2,10,000 రూపాయల రుణం ఉంటే అదనంగా ఉన్న 10,000 రూపాయలు బ్యాంకులో జమ చేస్తే అన్నారు. ఇప్పుడే చేయమని చెప్పలేదు. ఇప్పుడే ఉరికిపోయి కట్టకుండ్రి, ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎడికలు అప్పు చేస్తారు, వెయిట్ చేయండి, మరి టైం ఇస్తారు. ఆ టైం ఎంతనో కూడా నేను చెప్తా. ఆ టైం కూడా తెలిసింది మనకు, ఎంత టైం ఇస్తున్నారు, ఎప్పటి వరకు మనం కట్టొచ్చు అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 లక్షలు బ్యాంకులో జమ చేస్తుంది. వీరిని కలుపుకుంటే రుణమాఫీ మొత్తం మరింత పెరుగుతుంది. అర్హులైన రైతులందరికీ పూర్తిగా రుణ విముక్తి అవుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాస్బుక్ సరిగా స్పష్టంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ జరిగింది. ఇందులో సందేహం లేనే లేదు అంటూ ఇగో ఎవరెవరైతే బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాస్బుక్లు క్లియర్ ఉన్నాయో వాళ్లకు పర్ఫెక్ట్ గా రుణమాఫీ జరిగిపోయిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అవి ఉండి కూడా రాకపోతే నాకు ఫోన్ చేయండి, మనం మాట్లాడదు ఇప్పుడు. ఇగో దాంతో పాటు బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగనివి, అంటే ఖాతాలు కొన్ని ఉన్నాయి, మీ కుటుంబం నిర్ధారణ చేయాల్సి ఉన్నది అని రాసింది ఉంది కదా. సో దానికి తగ్గట్టుగా ఆధార్ నెంబర్లలో తప్పులున్నాయి, పాస్బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో, ఆధార్ లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక చూసారు కదా, ఏవైతే పాస్బుక్ నెంబర్లు లేకుండా ఉన్నాయి, లేదంటే బ్యాంకు ఖాతాలో ఉన్న పేర్లు కానీ ఆధార్ పేర్లో కానీ మిస్ మ్యాచ్ ఉంటే, అది అక్షరం పొల్లు తేడా ఉన్నా కూడా ఇవ్వట్లేదని చెప్పి అంటా ఉన్నారు. నేనేం అడుగుతా ఉన్నా అంటే, అరే సన్నాసులారా, ఆ రోజు లోన్ ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఆయనకు తప్పుంటే లోన్ ఎట్లా వచ్చింది? ఆయనకు డబ్బులు ఎట్లా ఇచ్చిండ్రు? ఇలా మాఫీ చేయమంటే గిన్ని కథలు ఎందుకు పడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా నేను. బ్యాంకులను కానీ ప్రభుత్వాన్ని కానీ సిగ్గుశరం ఉండాలి. ఆ రోజు మరి ఎట్లా ఇచ్చిండ్రు మీరు లోను? పిఎం కిసాన్ ఎందుకు పడుతుంది? రైతు బంధు ఎందుకు పడుతుంది? ఒకవేళ అన్నిట్లలో తప్పులు ఉంటే ఆ తప్పులను ఆధారంగా మీరు ఇలా రైతులకు ఇట్లా కొర్రి పెట్టి అడ్డం పెడితే మరి మాఫీ జరగలేదని బాధపడతా ఉన్నారు. నేను నిన్న కూడా రైతులను చాలా మందిని కలిసినప్పుడు, మరి పేరులో చిన్న అక్షరమో ఇంటి పేరో తప్పు ఉంటే మనిషిని నేనే కదా సార్, మనిషిని నేనే రాకుండా అయితే కాదు కదా, నేను దొంగలు కాదు కదా అంటా ఉన్నాడు. నేను రైతును కదా, నేను దొంగలు కాదు, మరి నాకు చేయొచ్చు కదా, క్యాండిడేట్ నేనే అని తెలుసు కదా, మరి వేరే డాక్యుమెంట్ చూసుకోవచ్చు కదా వాళ్ళు. ఒకవేళ నేను కాదని అనుమానం వస్తే, ఆ అకౌంట్ కాదని అనుమానం వస్తే, కావాల్సి ఉంటే వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇష్యూ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్డులు ఉంటాయి. ఒక్క ఆధార్ కార్డే కాదు కదా, ఆయన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, ఓటర్ ఐడి కార్డు ఉండొచ్చు, గ్యాస్ బుక్ ఉండొచ్చు, రకరకాలైనటువంటి నెంబర్లతో ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన డేటా అంతా కూడా మీ దగ్గర ఉంటది కదా. మరి ఆనాడు మీరు లోన్ ఇచ్చేటప్పుడు ఎట్లా చూసి ఇచ్చిర్రు? ఆయనని డబ్బులు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు? ఇలా మాఫీ జరిగేటప్పుడు ఎందుకు ఆపుతా ఉన్నారు ఆయనకని చెప్పి అడుగుతా ఉన్నా. సో ఇక్కడ చూడండి ఒకసారి, అయితే వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తున్నట్టు స్థానిక మండల ఆఫీసర్లు పోయి కలమని చెప్తా ఉన్నారు కదా వీళ్ళు. నేనేం అడుగుతా ఉన్నా, మండల ఆఫీసరే ఇలా ఇళ్లకు తిరగాలి, ఆఫీస్ లో కూర్చొని ఏసీలో కూర్చొని ఆయన ఏదో మీద చెప్తే నడవది. ఇలా రైతులు పడుతున్న బాధలు ఆయనకు తెలవాలి, గ్రామాలలో తిరగాలి, పర్యటించాలి, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.
ఆయన అన్న మండలంలో ఉంటాడంటే గ్రామంలో ఉన్న రైతు మండలంకి ఎట్లా పోతారా? తిరగాలి, ఆయన ఎంత తిరగాలనా? పని కాకపోతే మనం రేపు తిరగాలనా? ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి? ఏం అవసరం ఆయనకి? ప్రభుత్వం చేయాలని అనుకున్నది కరెక్ట్ గా చేయాలి. తప్పులుంటే మీ సైడ్ తప్పులుంటే మీరే క్లియర్ చేయాలి. మన రైతు మీద ఎందుకు పెట్టుడు ఈ భారం? రైతులు ఎందుకు ఇబ్బంది పెట్టుడు? కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలనా ఆయన నీవిచ్చే 2 లక్షల రూపాయల కోసం? నువ్వు వేస్తా అన్నది కరెక్ట్ గా వేసేస్తే అయిపోతుంది కదా. రైతు బంధు ఎందుకు పడుతుంది చెప్పాయకు? నువ్వు ఒకవేళ అది తప్పు అనుకో, నువ్వు అనేది తప్పు అనుకుంటున్నావు అనుకో, రైతు బంధు ఎందుకు పడతావు అని చెప్పు. అయితే బ్యాంకర్లు ఇక్కడ తెలివి ఉపయోగించాలి, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? తలకాయ ఉపయోగిస్తలేరు, మోకాళ్ళు ఉన్నది అలా మెదడు. ఇచ్చేటప్పుడు ఏమో ఆనాడు లోన్ ఇచ్చేటప్పుడు చూసుకోకుండా ఇస్తారా? ఎవరైనా మీరు ఆలోచించండి ఒకసారి. ఒక మనిషికి లోన్ ఇచ్చేటప్పుడు ఆ 2 లక్షల రూపాయలు ఆయన చేతిలో పెడుతున్నారన్నాడు, ఆ డీటెయిల్స్ డేటా అంతా కరెక్ట్ గా చూసుకోకుండానే ఇచ్చిండ్రా? ఇలా తప్పులు ఉంటాయంటే మరి బ్యాంకు ఖాతా తీసినాడు, ఆధార్ కార్డు ఉండకపోవచ్చు, ఆధార్ కార్డు ఇచ్చినాడు, బ్యాంకు ఖాతా తీసి ఉండకపోవచ్చు కదా, రకరకాలు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు పర్సన్ అయినా కాదా, ఆయన సన్ ఆఫ్ ఏమున్నది, ఆయన అడ్రస్ ఏమున్నది? ఇంకోటి అగ్రికల్చర్ ఆఫీసర్లు గుడ్డిగాడి పనులు అవుతారు గ్రామాలలో, అలాగే తెలియదా? అలాగే తెలియదా రైతులు ఎవరు, ఎంతమంది, ఏ రైతు ఎవరు, డేటా లేదా వాళ్ళ దగ్గర? వాళ్ళు ఎందుకు కరెక్షన్ చేయలేకపోయారు? కరెక్ట్ గా డేటా వాళ్ళే పంపించి ఉంటే కనుక బ్యాంకర్లకి, ఆ బ్యాంకును కరెక్ట్ గా డేటా ప్రభుత్వానికి ఇచ్చుంటే ఇలా మాఫీ సవ్యంగా జరిగేది, కరెక్ట్ గా జరిగేది. వాళ్ళు చేసిన తప్పులకి ఇలా రైతులను గోస పెడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, వీటిని సరి చేసుకోవాలట మండల అధికారులు కలిసి సరి చేసుకుంటే ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే చేసుకుంటేనే ఇస్తుందని చెప్పిర్రు, చేసుకోవాలంటే టైం ఇచ్చిండ్రు, పైగా ఎవరిని కలవాలో చెప్పిర్రు. వాళ్ళు గనక సరిగ్గా సపోర్ట్ చేయకపోతే ఆ మండలాధికారులు కానీ, గ్రామంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సపోర్ట్ చేయకపోతే రైతులను ఇబ్బంది పెడితే ఉంటది. ఒక్కొక్కరికి మండలాల్లో తరిమి కొడతారు. సో గ్రామాలలో ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ముఖం తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి, ముఖం చాటేసుకొని తిరుగుతా ఉన్నారు గ్రామాలలో. అది నేను నిన్న చాలా మంది కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడాను. నేను రైతుల పక్షాన ఉంటారా మీరు, మీ ప్రభుత్వం పక్షాన ఉంటారా అంటే వాళ్ళు చెప్పింది ఇక తప్పదు సార్ మా పరిస్థితి, మా ప్రభుత్వం ఏమో ఆ రోజు వచ్చే ముందట ఎన్నికలకు పోయేటప్పుడేమో అందరికి చేస్తామని చెప్పింది, ఇవాళనేమో ఎవరికి అయ్యేటట్టు కనిపిస్తలేదు, కొంతమందికి అయిందని చెప్పి వాళ్ళు బాధపడతారు. సో అందుకోసమే మీ నాయకుల తలెత్తుకొని తిరగాలంటే కూడా మీరు రుణమాఫీ చేయాలి. ఫస్ట్ మీ నాయకులు గ్రామాలలో తలెత్తుకొని తిరగాలంటే ఫస్ట్ రుణమాఫీ చేయాలి రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి, బ్యాంకులో టెక్నికల్ కారణాలతోనూ దాదాపు 22,000 ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి. ఇక ఒకసారి చూడండి, ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి 22,000 ఖాతాలట. ఒక్కసారి గుర్తు చేసుకోండి, లేదా మీరు ఇందులో ఉన్నారేమో ఆలోచించుకోండి తప్ప ఆగం కాకుండా టెన్షన్ పడొద్దు. 22,000 ఖాతాలు అకౌంట్లలో ఇష్యూస్ ఉంటే మళ్ళీ అమౌంట్ వెనకకి పోయిందట. సో తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తుంది, ఎక్కడికి పోవు. అది మీ డబ్బులే, అది మీకోసం రిజర్వ్ చేయబడ్డ డబ్బులే కాబట్టి మీ అకౌంట్లకు మళ్ళీ తిరిగి వస్తుంది. దానికోసం వెయిట్ చేయాలి, టెక్నికల్ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసుకోవాలి, అంతేగాని బాధపడద్దు. అప్పుడే చూడండి, తప్పులను గుర్తించి, వీటిలో ఉన్న చిన్న తప్పులను గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరి చేస్తుంది. ఇప్పటికే 8,000 ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసింది అంటూ ఇక మండల వ్యవసాయ అధికారికి సమస్యలు వివరించండి. మనమాట రైతుల మాట మండలాధికారి చుట్టూ తిరిగారన్నట. మండల అధికారి దగ్గరకు పోతే అందుకే 2 లక్షల లోపు రుణాలుంటే ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి అందుకు కారణం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏఓకు అంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కి అందించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే 2 లక్షల లోపు ఇప్పటిదాకా రుణాలు మాఫీ జరిగినాయో అందులో రాని వాళ్ళు 2 లక్షల లోపు ఎవరికైతే రాలేదో వాళ్ళకి మండలాధికారిని కలవాలని చెప్పి చెప్తా ఉన్నారు. మండల అగ్రికల్చర్ ఆఫీసరు, మండల వ్యవసాయ శాఖ అధికారి. గుర్తు చేసుకోండి, నేను అదే చెప్తా ఉన్నా మళ్ళీ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా నాకున్నటువంటి కన్ఫర్మేషన్ డీటెయిల్సే మీకు ఇస్తా తప్ప మళ్ళా ఉత్తగా ఏదో గాలి ముచ్చట్లు వాడివిడి చెప్పే ముచ్చట్లు నేను చెప్పా. నాకు ఉన్నటువంటి పక్కా సమాచారంతోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. దీని ప్రకారమే పోదాము, మనకు రుణమాఫీ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అందుకే కలిసి అందుకు కారణం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏఓకు అందించాలి. అయితే ఇక్కడ చూడండి, 2 లక్షల లోపు రుణం ఉన్నప్పటికీ మాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచి ఉన్న మండల వ్యవసాయ అధికారిని ఎంఏఓను కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణమాఫీ వర్తించిందా లేదా వర్తించకపోవడానికి కారణం ఏంటో ఉంటుంది అంటూ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, అయితే ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్ తో పాటు ఓటర్ ఐడి లేదా
వెహికల్ లైసెన్స్ కూడా నేను ఇందాక చెప్పింది అది. ఒకవేళ ఆధార్ కార్డ్ చక్కగా లేకపోతే రకరకాల కార్డ్స్ ఉంటాయి, ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇగో ఓటర్ ఐడి కార్డు లేదా వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈఓకి అందించాలి అంటూ. ఒకవేళ ఆధార్లో కనుక మిస్టేక్ ఉంటే ఇగో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓటర్ ఐడి కార్డు ఉంటది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది, రేషన్ కార్డు ఉంటది. ఈ మూడిట్లో ఏది లేని వాళ్ళు ఉంటే ఇంకేదైనా కార్డు ఉంటుంది, పాస్పోర్ట్ కూడా ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నాయి ఇక్కడ చూడండి. సో అందించాలి, వాటిని పోర్టల్లో అప్లోడ్ చేసి సరి చేసుకోవడం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. ఇందులోంచి ఏ కార్డ్ అయినా ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఏ కార్డ్ అయినా తీసుకుపోయి మనం కనుక ఎంఏఓకు సబ్మిట్ చేసి ఆయన దాన్ని ఏం చేస్తారంటే మన ఆధార్ కార్డులో ఉన్నదాన్ని సవరిస్తారు, చెక్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళి అక్షరం తప్పున్నా, ఇంటి పేరు తప్పున్నా, మన పేరు తప్పు పడ్డా, డబల్ అక్షరాలు పడ్డా అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఎంఏఓకు మనం ఈ డాక్యుమెంట్ ఇచ్చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డ్, ఈ మూడు లేకపోతే కూడా ఆప్షన్ ఉంటుంది. ఇవి లేకపోతే లేవా అంటే కూడా ఉంటాయి. సో దానికి ఆలోచించండి. మీ దగ్గర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఏ కార్డు అయినా ఉంటే ఆ కార్డు ద్వారా వెళ్ళాలి. సో అర్హులవుతారు, మాఫీ పొందేందుకు అర్హులవుతారు. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులు ఉంటే ఎంఏఓకు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలు ఉన్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకుని పోర్టల్లో అప్లోడ్ చేస్తారంటూ. చూసిండ్రా, నేను చెప్తా ఉన్న మొదటి నుంచి వాళ్ళే మన ఇండ్లకు వస్తారు. మనం ఆగం కావద్దు, మనం బెంగపడొద్దు, మనం గాబరా పడొద్దు. ఇక్కడ క్లియర్ కుటుంబ నిర్ధారణ జరగలేదనేవి ఉన్నాయి కదా కొన్ని కంప్లైంట్స్ రోజు చెప్తురుగా నాకు. కారణాలతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులు ఉంటే ఇగో ఎంఏఓకు అంటే క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. డైరెక్ట్ గా ఆయన్నే మన మండలానికో మన గ్రామానికో మన ఏరియాకో వచ్చి వాళ్ళే వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఇగో రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు అట్లే రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అంటే ఇగో ఇది అసలుది. అందరూ భయపడ్డటువంటిది, అందరూ టెన్షన్ పడ్డటువంటిది, అందరూ అయ్యో నాకు అవుతుందా కాదా అని ఎవరెవరైతే ఆలోచనలో ఉన్నారో ఇక వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వచ్చి చేస్తారట. కుటుంబ నిర్ధారణ చేయబడాల్సి ఉంది అని చెప్పి ఉన్నటువంటి స్టేటస్ లో వాళ్ళే వచ్చి వాళ్ళే డీటెయిల్స్ తీసుకొని ఇంట్లో ఆయన ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతుగో నా కొడుకు కోడలు ఆల్రెడీ సపరేట్ అయిపోయినారు, పెళ్ళి 10 ఏళ్ళైంది, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఆయనలో ఆయనకే కానీ ఇలా నా దాంట్లో కలిసి ఉన్నది అని చెప్తే వాళ్ళు ఆ డేటా మొత్తం క్లియర్ గా వాళ్ళ దాంట్లో డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఆ పోర్టల్లో మనకు మాఫీ జరుగుతుంది. సో ఇంత క్లియర్ గా మన దగ్గరకే వచ్చి వాళ్ళు చేస్తారు అని చెప్పినాక మనం ఎందుకు భయపడాలని నేను అంటా ఉన్నా. రైతులకి ఆ భరోసా ఉండాలి, ధైర్యం ఉండాలి, నాలాంటోడు చెప్పాలి. కానీ అట్లా కాకుండా ఆగమాగం చెప్పి కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తా అన్నది చేయలేదు, ఇక ఇడిచిపెట్టిర్రు, ఇక చెయ్యరు, అయ్యేదాకా ఏమంటారు కదా, అయ్యేదాకా ఒకటి అయినాక ఒకటి మాట్లాడుతా ఉన్నారు వీళ్ళని చెప్పి అంటా ఉన్నారు కదా. ఏరు దాటిదాకా ఓడమల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న అనే పరిస్థితికి వచ్చింది. అదే చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని అన్నారు కదా. సో అట్లా టెన్షన్ ఏం లేదు, మనము పక్కా సమాచారంతోనే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఆధార్ లో బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే రైతులు సరైన పేరున్న అప్డేటెడ్ ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది అంటూ. ఇగో ఆధార్ లో బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు ఉంటుందా, ఒకవేళ ఆ పేర్లు తప్పుంటే మిస్ మ్యాచ్ అంటే ఒకటే ఒకటి ఉంటది. ఒకటి ఇంటి పేరో లేకపోతే కులం పేరో వస్తుంది. ఫర్ సపోజ్ గొల్లరాములు అని ఉందనుకో, గొల్లరాములు అని పిలుస్తుంటారు బయట. యాక్చువల్ గా ఆయన పేరు ఇంటి పేరు ఇంకేదో సగ్గిల రాములు ఏదో ఉన్నదనుకో, ఎస్ రాములు ఉండాల్సింది గొల్లరాములు అని పిలుస్తారు కాబట్టి ఆయన పేరు గొల్లరాములు అయిపోతుంది. అక్కడ జీ వాడుతుంది. ఒకవేళ డేటాలా జీ ఎంటర్ అయిపోతే అసలు ఆయన ఇంటి పేరేమో సగ్గిల రాములు ఉంటది, ఇక్కడ చూస్తే గొల్లరాములు అని ఉంటది. సో ఆ డేటా తప్పున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అది ఇది మ్యాచ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారట అంటే అప్డేట్ చేస్తారట. ఈ అప్డేటెడ్ ఆధార్ కార్డు మనం సమర్పిస్తే క్లియర్ అయిపోతుంది. మనం అప్డేట్ చేయించుకుంటే ఇగో నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందంటూ. ఇగో నెల రోజులు, ఎవ్వరు భయపడొద్దు, ఎవ్వరు టెన్షన్ పడొద్దు. 1 month మనకు టైం ఉంది. ఇయాల్టి నుంచి నెల రోజుల పాటు టైం ఉంది. నెల రోజులలో మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. మొదలు పోతే మొదలు అయిపోతుంది, ఎవ్వరు కలగనకుండ్రి. ఇయ్యాల పోయినోడైనా నెలాఖరుకు పోయినోడైనా ఆ తర్వాత అయ్యేది తప్ప మళ్ళా పోయి అనవసరంగా క్యూ కట్టి టెన్షన్ పడి అందరితో అన్నడే అరే నాకు కావాలని చెప్పి గుద్దుకోకుర్రి. ఏడపోయి కూడా లైన్లలో ఇబ్బంది పడకూడదు. నేను చెప్పేది ఇంకొక వారం 10 రోజులు ఆగురి. ఇలా మొదలు అంత ఆగమాగం ఊపుతారు. ఒక వారం 10 రోజులు ఆగుండ్రి. వారం 10 రోజుల తర్వాత మీకు నెల రోజుల టైం, 20 రోజుల టైం దొరుకుతుంది మీకు. ఇంకా ఆ టైంలో మీరు ప్రశాంతంగా పోయి డాక్యుమెంట్ ఇచ్చేసి ఇగో ఇది నా ఒరిజినల్, ఇగో ఇవన్నీ నాకు గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డులు, ఇగో మీరు కాలేదు అని చెప్పి ఇది తప్పు ఉందని చెప్పిరా, ఇగో ఇది నా డాక్యుమెంట్ అని ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని సరి చూసి వ్యవసాయ శాఖ అధికారి ఓకే చేసి అటెస్ట్ చేసి దాన్ని తీసుకొని పోర్టల్ అప్లోడ్ చేస్తే మీకు మాఫీ జరిగిపోతుంది.
సో ఇక్కడ అసలు ముచ్చట. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళది ఏంది అని అంటారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఏం చెప్పిందంటే ప్రభుత్వం, మీకు చూపిస్తా. నేను అందుకే చెప్తా ఉన్నా, నా దగ్గర ఉన్నటువంటి పక్కా సమాచారాన్ని మీకు షేర్ చేస్తూ, ఎక్కడ కూడా ఏ రైతును కూడా ఆగం చేసే ప్రయత్నం మేము చేయట్లేదు, అది చేయాలని అనుకోవట్లేదు. అందరూ చేసినట్టు అరే వీళ్ళకి అవుతుందో కాదో, ఇప్పటిదాకా ప్రభుత్వం చేస్తా అని చెప్పి చేస్తలేదు కాబట్టి వీళ్ళంతా ఆగమైపోయారని చెప్పి బెంబేలెత్తిచ్చే పని మాది కాదు, మేము చెయ్యం, మాకు అవసరం కూడా లేదు. ఇప్పటికీ నేను ఇంత మంచిగా చెప్తా ఉంటే కూడా నేను రుణమాఫీ జరగాలి, రుణమాఫీ జరగకపోతే రైతులు మాత్రం ఊరుకోరు, గ్రామాలకు మిమ్మల్ని రానియరు, గల్లబట్టి అడుగుతారని చెప్పి నేను అంటా ఉంటే నాకు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి బెదిరింపు కాల్స్. నేను యాక్చువల్గా ఇది చెప్పొద్దు అనుకున్నా, నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు రైతులను రెచ్చగొడతా ఉన్నావు, ఎందుకు రుణమాఫీ జరుగుతుందా జరగదా అనేది నువ్వెందుకు వాళ్ళకు డౌట్లు రేకెత్తిస్తా ఉన్నావు అంటే, నేను జరిగేటోళ్ళకు జరుగుతుందని చెప్తున్నా, జరగనోళ్లకు జరగదని చెప్తా ఉన్నా, అయ్యేటోళ్ళకి ఇంకా కావాలని చెప్పి కొట్లాడుతా ఉన్నా, మాట్లాడుతా ఉన్నా. నేను అంటుంటే లేదు లేదు, నీ వల్ల రైతులు ఇంకా రెచ్చిపోతా ఉన్నారు. గ్రామాలలో ఇంతకుముందు కేసీఆర్ చేసి సప్పుడే కూకుంటే రైతులంతా ఊకోలేదా, కానీ ఈసారి మాత్రం నువ్వెందుకు కావాలని రైతులను రెచ్చగొడతా ఉన్నావు, వాళ్ళని రోడ్ల మీదకి వచ్చినట్టు చేస్తా ఉన్నావు, ఇవాళ బ్యాంకుల దగ్గర పోయి ధర్నాలు చేసేటట్టు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి కూర్చుంటట్టు చేస్తా ఉన్నావు అని చెప్పి నన్ను కూడా ట్రాక్ చేస్తా ఉన్నారు. నాతో కూడా కొంత ఆ టైప్ గా మాట్లాడుతా ఉన్నారు. సో నేను ఏదానికి భయపడతలేను. నేను ఆ రోజే చెప్పిన పిట్ట ఊపులకు, ఉడత ఊపులకు, ఈ పిట్ట బెదిరింపులకు ఏం భయపడేది లేదు. సరే ఏదైతే అవుతుంది, ఏమైతే మీరంతా లేరా, నాకు మీరందరూ లేరా, రైతులు లేరా? నేను మాట్లాడేది మీ పక్షాన్ని అయినప్పుడు మీరంతా నా కోసం ఉండరా? సో నేనేమంటా ఉన్నా అంటే, నేను ఒక్కరినైనా సరే మీకోసం రోజు మాట్లాడతా, మాఫియా ఎదకు కొట్లాడతా, కావాలి కూడా గ్రామ స్థాయిలో కూడా నేను తిరుగుతా ఉన్నా. అక్కడ కూడా వీడియో బైట్స్ తీసుకొస్తే ప్లే చేస్తే రేపు ప్రభుత్వానికి చెమటలు పట్టాలి. అరే ఇంతమంది రైతులకి కాలేదా, ఇంతమంది రైతులను నేను ఎప్పుడు చేయాలని చెప్పి భయంలో ఉండాలి తప్ప వాళ్ళేమి అల్కా విడిచిపెట్టడానికి ఉండదు.